నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, దివాళీ సందర్భంగా దాదాపు 4 నుంచి 5 కుర్రకారు సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. అయితే దాంట్లో భాగంగా డ్యూడ్ ప్రదీప్ రంగనాథన్ పిఆర్ అని చెప్పి చాలా చిలిపిగా పిలుచుకుంటూ ఉంటారు. మొత్తానికి గతంలో సినిమాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ సినిమా డ్యూడ్ సినిమా పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నేను కూడా ఇవాళ 3 సినిమాలు రిలీజ్ అయితే నిన్న మిత్రమండలి వచ్చింది. అది ముందుగానే ప్రీమియర్ షోలు వేసుకోవడం వల్ల మిత్రమండలి వచ్చింది. తర్వాత తెలుసు కదా ఒకటి డ్యూడ్ వచ్చింది. మనం ఫస్ట్ ప్రయారిటీలు పెట్టాం. లవ్ టుడే హిట్ అయింది కదా, ఆ తర్వాత డ్రాగన్ హిట్ అయింది కదా, కాబట్టి ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథ్ సినిమా చూద్దామని ప్రయారిటీలో పెట్టుకుని ప్రయారిటీలో ఆ సినిమాకే వెళ్ళా. అయితే సినిమా చూసుకుంటే మనకి అదే తరహా యాక్షన్ ప్రదీప్ రంగనాథన్ కొంత మారాల్సిన అవసరం అయితే ఉంది. కథాపరంగా ఏమీ లేదు. సేపు అక్కడే కథ అంతా తిప్పుతున్నాడు తప్పితే కథాపరంగా ఏమీ లేదు. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. జనరల్గా జరిగేది యూత్ఫుల్ లవ్ స్టోరీ. కథా విషయంకి వచ్చేసరికి అతను మరదలు ప్రేమిస్తూ ఉంటుంది, అతను మరదలను ప్రేమించి మరదలను కాకుండా ఊళ్ళో వాళ్ళందరూ ప్రేమిస్తుంటాడు. ప్రదీప్ రంగనాథన్ పాత్ర గగన్ అనే పాత్ర. ఈ అమ్మ పేరు కుందన, మమితా బైజు. అయితే చివరికి ఏంటంటే తను లాస్ట్ ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెడగొడతాడు. అక్కడ బ్రేకప్ చెప్పావు, నాకు రీజన్ చెప్పమంటూ వెళ్ళి అక్కడ గందరగోళం చేస్తాడు. అట్లా మనకేంటంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్గా చేద్దాం అనుకుంటే అది ఏదో అయింది. చివరికి ఏమవుతుందంటే అసలు మరదలతో నేను ప్రేమించలేదని చెప్పేస్తాడు. జీరో ప్రేమ నీ దగ్గర, నేను ప్రేమించలేను అంటే మరదలు చెప్పేస్తాడు. దాంట్లో మరదలు దుకాణం సర్దుకుని వేరే కంట్రీకి వెళ్ళిపోద్ది. తీరా అసలు విషయం నేను మరదలను ప్రేమిస్తున్నాను విషయం వీటికి అర్థమవుద్ది. అర్థమయ్యి రియలైజ్ అయ్యి ఆ అమ్మాయిని చేసి ప్రిపేర్ అయిపోతే ఆ అమ్మాయి అక్కడి నుంచి పెళ్ళికి కూడా సిద్ధమై వచ్చేస్తుంది తండ్రి చెప్పగానే. ఎందుకంటే మావయ్య కాబట్టి మావయ్యకి ఇష్టం వీడికి ఇవ్వటమే. ఆయనకి ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, మన క్యాస్ట్కి ఇద్దామని ఫీలింగ్లో ఆ శరత్ కుమార్ ఉంటాడు. ఆ శరత్ కుమార్ కూతురే మమితా బైజు. తీరా అమ్మాయి వచ్చేసరికి నేను ఆల్రెడీ అక్కడ ఒక అబ్బాయిని ప్రేమించాను, నిన్ను మరి ప్రేమించాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకు ఏం చేయట్లేదు, అర్థం కావట్లేదు అని చెప్పుద్ది. దానికోసం వీడు త్యాగం చేస్తాడు ఇతను. కథాపరంగా చెప్పుకోవాలంటే కథ చెప్పొద్దు అంటారు, కానీ ఎట్టగా వీళ్ళు చూసేది లేదు, ఇదే లేదు కాబట్టి నేను కథాపరంగా చెప్పేస్తున్నాను. చివరికి ఏంటంటే వీడు త్యాగం చేసి నువ్వు పార్థుని పెళ్లి చేసుకో అని చెప్తాడు. నువ్వు నిజమైన ప్రేమ, పార్థుని ప్రేమించేది నిజమైన ప్రేమ అంటాడు. కానీ తండ్రి ఒప్పుకోడు, మన క్యాస్ట్ కాదని సరిగా ఒప్పుకోడు. దాంతో ఏమర్థం అది లేచిపోతాం అనుకుంటారు. పెళ్లి టైంలోనే రేపు దీన్ని ఎంకరేజ్ చేస్తారు. వీడు కూడా ప్రదీప్ రంగనాథన్ కూడా ఎంకరేజ్ చేస్తాడు, మీరు వెళ్ళిపోండి అనుకుంటే. ఈ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసుకుంటే సాధ్యం కాదు. ఆ పరిస్థితుల్లో ఇద్దరు పెళ్లి చేసుకోండి, పెళ్ళైన 4 రోజుల తర్వాత మేమిద్దరం లేచిపోతాం అని ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్లో భాగంగానే ఆ అమ్మాయి తల్లి అవుద్ది, మమితా బైజు. అది ఈడి వల్ల కాదు, పెళ్లి చేసిన భర్త వల్ల కాదు, ప్రదీప్ రంగనాథన్ వల్ల కాకుండా ఆ పార్థు వల్ల అవుతుంది. వీసా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిపి ఓవరాల్గా కథ ఏంటంటే, కథాపరంగా చూసుకుంటే ఏంటంటే పెళ్లి చేసుకున్నదేమో ప్రదీప్ రంగనాథన్, తండ్రి కాబోయేదేమో పార్థు. ఈ తరహా లవ్ స్టోరీ అండి ఇది. సో ఈ స్టోరీని ఓన్లీ యూత్ యాక్సెప్ట్ చేస్తారంటారు, లేదంటే ఇంట్లో ఉండే ఫ్యామిలీ పెద్దలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జనరేషన్ ఇలాగే ఉంది కాబట్టి ఈ కథ చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ని బ్రేకప్లు ఉంటాయి అనేది ఒక పాయింట్. తర్వాత అసలు శరత్ కుమార్ అనే పాత్ర ఒక టిపికల్ పాత్ర, శరత్ కుమార్ కూడా టిపికల్ పాత్ర. అంటే కేవలం క్యాస్ట్ కోసం తను మళ్ళీ చెల్లెల్ని పూజ చేస్తూ ఉంటాడు, చెల్లెల్ని చంపాడు, అతని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా అతను వేరే స్టోరీ. కాకపోతే వీళ్ళ పెళ్లి, వీళ్ళ ప్రేమ వ్యవహారం కొలిక్కి వచ్చిందా లేదా, చివరికి ఏమైంది అనేది మనం ఏమనుకుంటామంటే ప్రదీప్ రంగనాథన్ మమితా బైజు పెళ్లి చేసుకుంటారు అనుకుంటారు జనరల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి కథాపరంగా వచ్చేసరికి ట్విస్ట్ అను ధ్రువ విక్రమ్ హీరోగా చేసిన ఇంకో పాత్ర, అతని పాత్ర మధ్యలో ఎంటర్ అవ్వడం, కానీ అక్కడి నుంచి కథ ఆ విధంగా సినిమా అంతా అలా లాక్కొచ్చేసరికి కొద్దిగా సాగతీత అనేది మనకి ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ సినిమా అంతా సాగతీతగా వెళ్ళిపోయింది. సో డ్యూడ్లో ఇంకా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరున్నారు, వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తల్లిగా రోహిణి చేసింది, మరి మమితా బైజు తండ్రిగా శరత్ కుమార్ పాత్ర. ప్రధానంగా ఈ పాత్రలు మనకు నోటెడ్ పాత్రలు ఇవే ఉంటాయి. మరి సత్య ఒక పాత్ర వేసాడు, ఇతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే పాత్రగా సత్య. స్టార్టింగ్లోనే పెళ్లి చేసి అడావుడు చేసి అడగొడతాడు. పెళ్లి చేసిన పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఎందుకు నువ్వు రిజెక్ట్ చేసావు నా ప్రేమని, నువ్వు రీజన్ చెప్పాల్సిందంటూ హడావుడి చేసే పాత్ర అది. పెళ్లిలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా మన యూత్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఎలా ఉంటారంటానికి. అంటే ఆ తరహా పాత్రలు అతను అంతకుముందు చేసిన పాత్రలే టిపికల్ పాత్రలాగానే ఉంటాయి ప్రదీప్ రంగనాథన్ చేసే పాత్రలు. దాని నుంచి బయటపడలేదేమో అనిపిస్తుంది కొద్దిగా. అందువల్ల అదొకటిను కథాపరంగా ఏంటంటే కొద్దిగా ఒకే కథ, ఒకే పాత్రల చుట్టూ, ఒకే అంశం చుట్టూ సినిమా అంతా తిప్పడం అది కొంత విసుగు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంది అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ కూడా అదే కార్యక్రమాలు అయిపోతాయి. ఫస్ట్ హాఫ్లోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, తల్లి కాపోవటంగా జరిగిపోతూ ఉంటుంది. దాన్ని సెకండ్ హాఫ్లో లాక్కొచ్చేసరికి కాస్త అదే దాని మీద ఫోకస్ పెట్టి సాగదీసేసరికి మనకి ఒక సాయి అభ్యంకర్ ఒక రీ రికార్డింగ్ కూడా బాగానే ఉందంట అనిపిస్తుంది మనకి. కానీ సినిమాకి వచ్చేసరికి కొద్దిగా మనకి ల్యాగ్ అయితే ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే సినిమాలో పాటలు కావచ్చు, వెనుక బీజిఎం కావచ్చు, వీటి గురించి ఏం చెప్తారు? పాటలు బీజిఎం అయితే మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మాటలు కొట్టేశాడు. డైరెక్షన్ మనకు కీర్తీశ్వరన్ అన్న డైరెక్టరు దీనికి. కాకపోతే అతను మాత్రం తడబడ్డాడని చెప్పాల్సి వస్తుంది.
ఈ సినిమాతోనే అతను కొద్దిగా వెనకబడిపోయినట్టు చెప్పాల్సి వస్తుంది. మమితా బైజు అమ్మాయి ప్రేమలో హీరోయిన్, ఆ అమ్మాయి వరకు ఆ పాత్ర వరకు న్యాయం చేసింది. ప్రదీప్ రంగనాథన్ పర్లేదు అనిపించాడు, ఎందుకంటే కథలో దమ్ము లేకపోయేసరికి హీరో కూడా ఏమి చేయలేని పరిస్థితి. మరి ఈ సినిమా ఎందుకు ప్రదీప్ రంగనాథన్ ఒప్పుకున్నాడో తెలియదు. అతను మంచి పేరు వచ్చిన నటుడు. ఆ ఫోన్తో కొద్దిగా స్టైల్స్ ఫ్లిప్ చేయటం, ఫోన్ని ఫ్లిప్ చేయటం, ఆ స్టైల్స్ కొద్దిగా ఆకట్టుకుంటూ ఉంటే పాత్ర మంచివాడు అనేది అతను ముద్ర ఉంది అతనికి. మంచివాడు అనే ఉద్దేశంతోనే ఈ అమ్మాయి కూడా ఎంటపడుతూ ఉంటుంది, మాటలు ఎంటపడుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ సినిమా గురించి ఒక మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? వాళ్ళు డ్యూడ్ అని పెట్టారు కాబట్టి నేనేం చెప్తాను, డ్యూడ్ నాకైతే ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అనిపించింది. సో ఓవరాల్ ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2.5 ఇస్తాను. అది కూడా ప్రదీప్ రంగనాథన్ కాస్త కుర్రాడు, ఎదుగుతున్నవాడు, ధనుష్ లాగా ఉన్నాడు. పైగా పక్క రాష్ట్ర హీరోని మనం ఎంకరేజ్ చేయకపోతే బాగోదని కూడా ఇవ్వడం తప్పితే జనరల్గా అయితే ఆ రేంజ్ రేటింగ్ అయితే కాదు. నేనైతే 2.5 ఇస్తాను. సో చూద్దాం సార్, మొత్తానికి దివాళీ సందర్భంగా వచ్చినటువంటి ఈ సినిమా తుస్సందా లేదా అనేది మాత్రం ఆడియన్స్ కూడా కన్ఫర్మ్ చేయాలి. సో చూద్దాం. నమస్తే. నమస్తే.